ఇండస్ట్రీ అనేది ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. కానీ తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు లేరు అనేది బయట వినిపిస్తున్న వాదన ఎంతవరకు నిజం అంటారు? అది 100%. ఎందుకంటే కృష్ణానగర్లో ఎక్కడెక్కడో నుంచి వచ్చి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతుంది మనందరికీ తెలిసిందే. చాలా వీడియోల్లో చూసుకున్నాం, వైరల్ అయినాయి. కానీ ఇప్పుడు కూడా ఇంకా సీరియల్లో కానీ అండ్ సినిమాల్లో కానీ దేంట్లో వెబ్ సిరీస్ దేంట్లో అయినా సరే ఓటీటీ ప్లాట్ఫామ్ దేంట్లో అయినా సరే ఒక అవకాశం ఇవ్వండి అని ఇప్పుడు కూడా కృష్ణానగర్లో పడుకున్న రోజులు ఉన్నాయి. ఇంకా వాళ్ళకి అవకాశాలు దొరకట్లా. అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు నాకు అసలు అర్థం కావట్లేదు. వాళ్ళలో టాలెంట్ ఉంది. అందులో ఒక డైరెక్టర్ రాజమౌళి ఉంటాడు, లేదా సుకుమార్ ఉంటాడు, లేదా చిరంజీవి ఉంటాడు, లేదా బాలకృష్ణ ఉంటాడు, లేదా ఒక మహేష్ బాబు ఉంటాడు. వీళ్ళందరినీ గుర్తించి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు అన్నది నా క్వశ్చన్. సో వీళ్ళందరికీ కూడా ఒక అవకాశం ఇద్దాము అని మేమైతే ముందుకు వెళ్తున్నాము. అది ఎలా అంటే మనం ఆల్రెడీ ఒక రోజున ఒక ఆర్టిస్ట్కి ఒక అవకాశం ఇచ్చాము అంటే దాన్ని వాళ్ళు సింపుల్గా చూసుకుంటున్నారు. అరే వీళ్ళు ఏందిరా ఏదో ఇస్తారు, చిన్న రోల్ చేసేసుకుందాం, అయిపోద్ది, వెళ్ళిపోదాం అని ఉంటున్నారు తప్ప దీని ద్వారా ఇంకా నాకు సినిమాలు వస్తాయి లేదా వేరే సీరియల్లో యాక్టింగ్ వస్తుందని ఎవరో కూడా పక్కాగా వర్క్ చేయట్లేదు. అంటే ఎందుకు అంటే మేము ఫ్రీగానే ఇస్తున్నాం అవకాశం. మేము మీ దగ్గర డబ్బులు తీసుకుంటలేదు, వేరేది ఏది కూడా ఆశించట్లేదు. ఇది దందా టైటిల్. సో హీరో మనోడే. సో ఈ మూవీ అయితే చేయటం అయితే జరిగింది. దీంట్లో ఆర్టిస్టులు అందరూ కూడా ఫ్రీగా వచ్చి వర్క్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అందరు తెలుగు వాళ్ళే. పల్లెటూరు వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎక్కడెక్కడ నుంచి చాలా దూరం నుంచి వచ్చి మాతో ట్రావెల్ అయ్యి వర్క్ చేయటం అయితే జరిగింది. మూవీ అయితే కంప్లీట్ అయ్యింది. దీనికి మెయిన్గా డైరెక్టర్ గారు విజయరాజు గారు. సో ఆయన బాగా అంటే మీరు మాకు రూపాయి ఇవ్వక్కర్లేదు, మా జేబులో రూపాయి మేము పెట్టి సినిమాలో మేము చూపిస్తాం, మీకు టాలెంట్ ఉందా అని దీన్ని ముందుకు తీసుకెళ్తాం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని చూసి చేసుకోండి. ఎందుకంటే అవకాశం దొరకడం చాలా కష్టంగా ఉంది ఈ రోజుల్లో. తర్వాత డిఓపి సతీష్ వాళ్ళ తమ్ముడే, ఆయన కూడా చాలా మంచిగా డైరెక్షన్ చేస్తున్నాడు. పక్కాగా అంటే కొత్త వాళ్ళకి ఏం తెలియపోయినా కూడా దగ్గరుండి నేర్పించి ప్రతి ఒక్కళ్ళకి నేనున్నాను అని భరోసా ఇస్తున్నాడు. ఇంకొకటి మెయిన్ ఇవన్నీ మేము చేయడానికి కారణం మీరు అనుకోవచ్చు, ఒక యూట్యూబర్ని నేను సోషల్ మీడియాలో వీడియోలు చేసుకుంటూ ఉంటున్నాను, ఈ సినిమాలు చేయడం ఏంటి, ఎమ్మటమ్మటి ఇన్ని సినిమాలు ఎలా చేస్తున్నాడు ఏంటి అని మీ అందరికీ కూడా డౌట్ ఉండొచ్చు. సో ఈ డౌట్ వెనకమాల కారణం ఆ వ్యక్తి ఎవరు అంటే వారణాసి సూర్య గారు. ఆ పేరు మీరు ఆల్రెడీ వినే ఉంటారు, తెలుగు ఇండస్ట్రీలో చాలామందికి తెలిసిన పేరు అది. సో ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. కొత్త వాళ్ళు ఎవరైనా ఈవెంట్ పెట్టుకున్నా సరే 10,000 రూపాయలు వాళ్ళకి బోనస్ ఇస్తాడు. నెక్స్ట్ ఆయనతో ఏది మీరు క్వశ్చన్ మాట్లాడాలి అన్నా సరే ముందు ఆ పర్సన్కి 100 రూపాయలు ఫోన్పే చేసిన తర్వాతే ఆయనతో మాట్లాడాలి. ఆయన గుర్తింపు అలాంటిది. సో అలాంటి పర్సన్ మాకు సపోర్ట్ చేస్తున్నాడు చిన్నవాళ్ళకి. అందుకే మేము ఇలాగా చిన్న చిన్న సినిమాలతో ముందుకు వెళ్తున్నాము. డైరెక్టర్ విజయరాజు గారు అండ్ సతీష్ గారు సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో అందుకే మేము వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నాం. ఈ దందా మూవీ అన్నది చాలా బాగా వచ్చింది. ఈ ఆదివారం మధ్యాహ్నం 2ంటికి మన ఫిలిం ఛాంబర్లో 2ంటికి మీటింగ్ అయితే ఉంది. ఎవరైనా రావచ్చు. మీడియా మిత్రులు కూడా అక్కడ జరిగే ప్రతి ప్రోగ్రాం కూడా ప్రతిదీ మీరు షూట్ చేసి మీ యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చు. ఎలాంటి కాపీరైట్స్ అయితే పడవు. సో ఇంకా టాలెంట్ ఉన్నవాళ్ళు ఇంకా మాకు అవకాశం రావట్లేదు, ఎంత చేసినా చిన్న రోల్లో కనపడుతున్నాం, మాకు మెయిన్ రోల్ రావట్లేదు, కెమెరా పైకి లేపేస్తున్నారు, అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా మా దాంట్లో అవకాశం ఉంటుంది. 100% మీకు డైలాగ్ ఉంటుంది కంపల్సరీ. హీరో ఫ్రెండ్ రోల్ కానీ ఏదో ఒకటి కంపల్సరీ అవకాశం అయితే మేము ఇస్తాము అని అయితే 100% నేను చెప్తున్నా. 12వ తారీఖు మధ్యాహ్నం 2ంటికి మీరు ఫిలిం ఛాంబర్ రండి. ఛాంబర్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ 10 మూవీస్లో అవకాశం అయితే 100% ఉంటుందని అయితే నేను చెప్తున్నాను. అది థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారం అండి. అయితే నేను చాలా సంవత్సరాల నుండి ఏదో మారుమూల గ్రామం నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో బ్రతకాలి అని అంటే చాలా కాన్ఫిడెన్స్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చి చాలామంది సినిమా అవకాశాల గురించి ఎక్కడెక్కడో రూము ఫుడ్ లేక చాలామంది మెట్రో స్టేషన్ల పక్కన ఎక్కడెక్కడో వాళ్ళ కష్టాలను సినిమా తీద్దామనే ఉద్దేశం కొద్దీ చాలామంది ఒక పూట తిని ఒక పూట తినక కారం ఉప్పు గంజి నీళ్ళతోటి బ్రతుకుతున్న ఈ యొక్క సమాజంలో సినిమా అవకాశాలు ఉన్నా కానీ కూడా టాలెంట్ ఉన్నా కానీ కూడా ఎవరిని గుర్తించలేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. నేను కూడా చాలా అంటే చాలా ఫేస్ చేశాను ఈ యొక్క ఇండస్ట్రీకి వచ్చి. అదేవిధంగా నేను
ఒక గోల్ పెట్టుకున్నాను, ఏ విధంగా నేను హీరో లెక్క చేయాలి అనే ఒక ఉద్దేశం కొద్దీ, అదే ఒక ఉద్దేశం కొద్దీ విజయ్ ఎర్రమశెట్టి డైరెక్షన్లో జేసీ ఫిలిం ఫ్యాక్టరీలో విజయ్ అన్న ద్వారా నేనైతే ఈ సినిమాలో మంచి ఒక హీరోగా అనేది చేయడం జరిగింది. మూవీ అయితే చాలా బాగా వచ్చింది. దీనికి చాలామంది యాక్టర్స్ ఫ్రీగా వచ్చి మనకు ఎవరూ లేరు, మనమే ఎదగాలనే ఒక ఉద్దేశం కొద్దీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రీగా వచ్చి ఫైట్ సీన్స్ కానీ యాక్టింగ్ అయితే ఇర్రగా తీసిర్రు. మనకు కూడా సపోర్ట్గా చాలామంది ఉన్నారు. పైసలు కావాలి దీనికి కూడా ఎవరు ఇబ్బంది ఏం పెట్టలేరు, అందరు ఫ్రీగా వచ్చి చేసిర్రు. డిఓపిగానైతే మన సతీష్ పిల్లి ఆయన కూడా చాలా సినిమాలు చేసిండు. అయినా కానీ కోసం నా తమ్ముడు ఎదగాలి అనే ఒక ఉద్దేశం కొద్దీ డిఓపిగా చేసిండు, చాలా కష్టపడ్డారు. అదేవిధంగా మనకి ప్లాట్ఫారాన్ని పరిచయం చేసిన మన బెజవాడ కృష్ణకి హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒకటి ఏంటంటే ఇండస్ట్రీకి అడుగు పెట్టాలి, మనం హీరోగా ఉండాలి అంటే ఎందుకోసం రావడం జరిగింది అని అంటే వేరే పనులు చేసుకోవచ్చు, జాబులు చేసుకోవచ్చు, బిజినెస్లు చేసుకోవచ్చు, ఇతర ఏదైనా కానీ చేసుకోవచ్చు. కానీ ఇండస్ట్రీకే ఎందుకు రావడం జరిగింది అని అంటే యువత అనేది చాలా విధంగా చెడిపోతూ ఉన్నది. జాబులు లేక, సోర్సెస్ లేక చాలా ఇబ్బందులు ఉన్నది. అనేక అంశాల మీద చెడు మార్గాలకు వెళ్తుంది. ఒకసారి డ్రగ్స్, ఒకసారి మాదక ద్రవ్యాలకు ముడిపడి కుటుంబాన్ని పట్టించుకొని స్థితిలో ఉన్నది. అదేవిధంగా మధ్యలోనే లవ్వులు, ఎమోషనల్స్ అనుకుంటా చనిపోయి కుటుంబానికి కూడా దూరమైన రోజులు కూడా మనకు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఈ దందా మూవీ ఎందుకు తీయడం జరిగింది అని అంటే దీనిలో చాలా మీనింగ్ ఉంటుంది. చిన్న నుంచి పెద్ద ముసలి దాకా యువతకు మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఎందుకనంటే నేను ఇంత కాన్ఫిడెన్స్గా ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో వెయిట్ చేసిన అంటే మామూలు విషయం కాదు. నాకంటే చాలామంది వచ్చారు కానీ ఎవరు లేరు, అంటే ఎవరిని గుర్తించట్లేదు. మన యొక్క స్టార్ అయిన వాళ్ళు స్టార్లు అవుతూ ఉన్నారు, ఉన్న వాళ్ళైతే ఏదో బడ్జెట్ పెట్టుకొని తీస్తూ ఉన్నారు, అన్ని విధాలు చేస్తున్నారు. కానీ మన అట్టడుగు స్థాయి, కింది స్థాయి వాళ్ళకు ఎవరు అవకాశాలు కల్పించాలి అని అంటే ఎవరు కల్పించారు, మనమే ఎదగాలంటే నేను కూడా అదే విధంగా ముందుకొచ్చిన. మన జేసీ ఫిలిం ఫ్యాక్టరీలో చాలామందికి అవకాశాలు ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే అందరూ కూడా జేసీ ఫిలిం ఫ్యాక్టరీని అప్రోచ్ కాండి. వారణాసి సూర్య గారు చిన్న సినిమాని పెద్ద సినిమాగా హైలైట్ చేయాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి అవకాశాలు కల్పించాలి. ఏదో స్టూడియోలలోకి పోయి అక్కడిక్కడ 10,000, 15,000, 20,000 పెట్టుకుంటున్నారు, ఖర్చు పెట్టుకుంటున్నారు. అట్లా ఎవరు కూడా పెట్టుకోకండి. మీలో ఒక మంచి యాక్టర్, మంచి నటులు అనేది 100% ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఉన్నారు. మీ యొక్క టాలెంట్ని బయట పెట్టుకోండి. అరే బయటకు వెళ్తే మీడియా ప్రకారం వెళ్తే అక్కడిక్కడికి వెళ్తే మా ఇంట్లో ఏదో అనుకుంటారు, అట్లా అనుకుంటే ఏం ఇబ్బంది పడకండి. ఒక మీడియా అంటే మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరికి ముందుగా మీడియా వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకు అంటే ఒక మీడియా ఒక దేశాన్ని నడిపిస్తుంది, ఒక మీడియా ఒక రాష్ట్రాన్ని నడిపిస్తుంది, ఒక మీడియా ఒక కిందున్నోన్ని మీదికి లేపుతుంది, మీదున్నోన్ని కిందికి డౌన్ చేస్తుంది. కానీ ఒక మీడియా తలుచుకుంటే ఏదైనా చేయగలదు. కాబట్టి ముందుగా అందుకే మీడియా వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ దందా కోసం అయితే చాలా మన పోస్టర్ చూడండి, మనం కూడా దందా అని పెట్టుకున్నాము. ఎందుకు అని అంటే దీంతో చాలామందికి ఇన్స్పిరేషన్ అవుతారు ఈ సినిమా చూసి. చాలా హార్డ్ వర్క్ చేసినాం, మీ అందరి సపోర్ట్ కూడా మనకు ఉండాలి అని. కొత్త వాళ్ళు కదా, కొత్త సినిమా అంటే కొత్త వాళ్ళకు కూడా, ఎందుకంటే మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. నేను మెయిన్ ఎజెండా అంశం కొద్దీ ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అని అంటే ఇప్పుడు ఇక్కడ సొసైటీలో మొత్తం ఇక్కడ హైదరాబాద్లో చూసుకున్నా కానీ కూడా అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు, పేదవాళ్ళగా చాలామంది బ్రతుకుతున్నారు. నేను కూడా కారం, ఉప్పు, గంజి నీళ్ళతోటి తిని ఆ యొక్క పౌరుషంతో నేను ఏదో ఒకటి సాధించాలనే ఒక ఉద్దేశం కొద్దీ ఇక్కడ దాకా రావడం జరిగింది. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళ సమస్యలు ఏదున్నా, నాకు పెద్ద డబ్బు విషయంలో కానీ అట్లా నేను ఏదో ఎదిగిన తర్వాత వీళ్ళని తొక్కాలి, ఏదో తొక్కుకుంటూ వెళ్ళాలనే ఉద్దేశం నాకు లేదండి. నేను ఇప్పుడైతే ఎలా ఉన్నానో రేపు ఫ్యూచర్లో మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎప్పుడైతే కొంచెం మంచి హీరోగా ఎదిగినాక కూడా మీ అందరితోటి జనంతోటే ఉంటా, జనంలానే ఉంటా. ప్రతి ఒక్కళ్ళు మీరు నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ఈ యొక్క దందా ఫిలింని అయితే మీరు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి అందరికీ కూడా.
నేను కూడా కొత్త ఒక ఛానల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అంటే చెప్పొచ్చానా, దందా హీరో అజ్జు అని కొత్తగా ఛానల్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. దందాలో డి క్యాపిటల్, హీరోలో హెచ్ క్యాపిటల్, అజ్జులో ఏ క్యాపిటల్, దందా హీరో అజ్జు అని కొడితే నా యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్రతి ఒక్కళ్ళు కూడా థ్యాంక్ యూ అండి. మన దందాకు సపోర్ట్ చేయండి. మీ అందరితో నేనుంటాను, నాతోటి మీరందరూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మన కృష్ణాగాంధీ పార్క్ దగ్గర ఉన్న వాళ్ళ కొంతమంది ఎత్తులను కూడా ఈ మూవీలో పెడతాం కూడా జరిగింది. ఎందుకంటే ఇక్కడ తిరుగుతూనే ఇక్కడే నేను సక్సెస్ పొందే కాబట్టి కంపల్సరీ ఇక్కడ వాళ్ళకి కూడా నేను అవకాశం ఇప్పిద్దాము అని ఒకరిని సెలెక్ట్ చేసి అవకాశం ఇప్పించడం అయితే జరిగింది. దాంట్లో వ్యక్తి పక్కనే ఉన్నాడు శివ ప్లస్ మనోడు. ఈయన ఈ సినిమాలో చాలా పెద్ద రోల్ చేశాడు. రోల్ అయితే నేను చెప్పను, ఆయన మాటలోనే మీరు వినండి. శివ మాట. మీడియా సోదరులందరికీ నమస్కారం. నాకు ఈసీవీ ఫిల్మ్ ఫ్యాక్టరీలో మంచి అవకాశం ఇచ్చారు. నేను ఒక వాళ్ళ ఈవెంట్కి వెళ్ళాను. నేను ఈవెంట్కి నాకు ఓన్లీ గెస్ట్గా వెళ్ళాను నేను. కానీ అక్కడ నాకు గుర్తించి వెంటనే నాకు ఒక అవకాశం ఇచ్చి ఇతను దందా మూవీ ఏదైతే ఉందో దాంట్లో నాకు మెయిన్ విలన్ రోల్ ఇచ్చారు. శివన్న అంటే అజయ్ ఎట్లా ఉంటుంది తెలియదు, కానీ శివన్న అంటే ఆ మూవీలో మారు మోగిపోతుంది. అది దందా అనేది అట్లా ఉంటుంది. దందా పేరే కాదు, దందా పోస్టర్ కూడా అలానే ఉంటుంది. అక్కడ చాలా ఇదిగా కష్టపడ్డారు. హీరో కూడా కొత్త అయినా కానీ చాలా కష్టపడ్డాడు, చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఫైట్ సీన్లు అయితే అసలు మనం ఊహించలేని అంత ఫైట్ సీన్లు పెట్టుకున్నారు. చూడడానికి చిన్న చిన్న ఫిల్మ్ అంటారు కానీ ఫైట్ సీన్ బాగా వచ్చింది. అండ్ లవ్ స్టోరీ కూడా బాగా నడిచింది అమ్మాయితో. ఇంకా డిఫరెంట్గా చెప్పాలంటే దాంట్లో మన బెజవాడ కృష్ణ గారు కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా ఉన్నారు. చాలా హార్ట్ఫుల్గా ఉందండి. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ.